సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఒక అవసరం మనిషిని ఏ స్థాయి దిగజారుస్తుందో ఈ వార్త వింటే అర్థమవుతుంది. మనం ఈ సమాజంలో మనుషుల మధ్య జీవిస్తున్నామా, లేక ఆది మానవుల మధ్య జీవిస్తున్నామా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అవసరానికి డబ్బులు అప్పు అడిగితే బంగారం లేదా ఏదైనా వస్తువు తాకట్టు పెట్టమంటారు. బట్ రాజమండ్రికి చెందిన ఓ మహిళ తన వ్యాపార అవసరాల కోసం డబ్బులు కావాలని ఫైనాన్స్ వ్యాపారిని అప్పు అడిగింది. అవకాశం కోసం ఎదురు చూసిన ఆ నీచుడు న్యూడ్ వీడియో కాల్ చేస్తే నీకు డబ్బులు ఇస్తానని ఆశ చూపాడు. మానం కన్నా అవసరం ముఖ్యం అయిందో ఏమో కానీ ఆ అమాయకురాలు అతనితో వీడియో కాల్ మాట్లాడింది. అంతటితో ఆగని ఆ కీచకుడు తన స్నేహితుడికి షేర్ చేసి పోర్న్ వెబ్సైట్లో పెట్టాడు. బోన్లో ఉన్న పులి చెప్పినట్లు వింటుందన్న సన్నంగా వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి కటకటాల లెక్కలు పెట్టించారు కాకీలు. సో ఇలాంటి నీచులు మన మధ్య ఉంటున్నందుకు సిగ్గుపట్టం తప్ప మనం చేసేది ఏమీ లేదు. ఓ మహిళ న్యూడ్ వీడియోతో వేధింపులకు గురి చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని మచిలీపట్నం దిశ పోలీసులు అరెస్టు చేశారు. రాజమండ్రికి చెందిన ఓ మహిళ తన వ్యాపార అవసరాల కోసం ఫైనాన్స్ వ్యాపారి హన్స్ కుమార్ ని కొంత నగదు అప్పు అడగ్గా అతను న్యూడ్ వీడియో కాల్ చేస్తే ఇస్తానని తెలిపాడు. దీంతో ఆ మహిళ తప్పనిసరి పరిస్థితుల్లో న్యూడ్ వీడియో చాట్ చేసింది. స్క్రీన్ రికార్డ్ చేసిన హన్స్ కుమార్ దాన్ని విజయవాడ కానూరులోని తన బంధువు చందుకు షేర్ చేయగా అతను ఆ వీడియోని పోర్న్ వెబ్సైట్ లో పెట్టి బ్లాక్మెయిల్ కు దిగాడు. దీంతో బాధిత మహిళ మచిలీపట్నం దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరును అరెస్టు చేసినట్లు దిశ డీఎస్పీ రాజీవ్ కుమార్ తెలిపారు. రాయమండ్రి చెందిన ఒక యువతి, ఒక మహిళ వివాహిత ఇచ్చిన ఫిర్యాదుపై దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దిశ పోలీసు సిఐ గారు దర్యాప్తు చేయడం జరిగింది. దానిలో వారి యొక్క న్యూడ్ చాట్ని, న్యూడ్ వీడియో కాల్ని ఆసరాగా తీసుకుని ముద్దాయిలు వారిని బెదిరించి ఆమెను వారి యొక్క న్యూడ్ ఫోటోల్ని నెట్లో పెడతామని, వారి యొక్క పరువు తీసేస్తామని వారిని భయపడడంతో వారు భయపడి వచ్చి మన స్టేషన్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఎస్పీ శ్రీ జాషువా గారి సూచనల మేరకు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు నిబర్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి రాజమండ్రి మరియు పెనమూరు కానూరులో సీన్లకు వెళ్ళి వారి యొక్క రఫ్స్కెట్లు చేసుకున్న తర్వాత వారి వద్ద నుంచి ఒక ల్యాప్టాప్, ఒక ఐప్యాడ్, 5 సెల్ ఫోన్లు, 4 పెన్ డ్రైవ్లు తీసుకుని ఐటీ కోర్ మరియు సిసిఎస్ వారి సహకారంతో తీవ్ర దర్యాప్తు చేసి ఇద్దరు వ్యక్తుల్ని చట్టబద్ధంగా అరెస్ట్ చేసి వారిని రిమాండ్ తరలించడం జరిగింది. దీనిలో ఇంకా తదుపరి దర్యాప్తు కూడా చేయాల్సి ఉంది. ఈ దర్యాప్తులో ఇంకా వచ్చిన వెలుగు చూసిన నిజాల ప్రకారం తదుపరి చర్య తీసుకుంటాము. ఒకటే సూచన, ఎస్పీ గారి ద్వారా ఒకే సూచన, ఆడపిల్లలు కూడా ఈ వాట్సాప్ కాల్లో వీడియో కాల్ చేయడం వలన తర్వాత చాలా కాంప్లికేషన్ ఉంటాయి. కాబట్టి ఎవరన్నా అలాగా వీడియో కాల్ చేయమని కానీ, వీడియో న్యూడ్ ఫోటోలు పంపమని కానీ ఎవరన్నా మీకు ఫోర్స్ చేస్తే ఇమీడియట్గా దిశ SOS బటన్ నొక్కి చేస్తే ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ముందు 0 FIR నమోదు చేసాము. తర్వాత ఎస్పీ గారి సూచనలతో ఈ కేసుని దిశ మచిలీపట్నంలోనే చేసి వీరిపై కొన్ని సెక్షన్లపై కేసు నమోదు చేసి తీవ్రమైన
నేరంగా పరిగణించి దీన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించి తదుపరి చర్య తీసుకుంటాం. ఆడపిల్ల మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీకు పోలీసు దిశ అండగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన ఈ దిశ యాప్ని వాడుకోండి. ఎటువంటి మీకు అసౌకర్యం కలిగిన దిశ SOS నొక్కండి. దిశ 112 డైల్ చేయండి, 100 డైల్ చేయండి. ఇమీడియట్గా సత్వరమే మీకు న్యాయం చేస్తాం. మీరు ఇలాంటి ఏం చేయకుండా ఉంటే మీ యొక్క అందరికీ మంచిదని తెలియదు. రోజు రోజుకు దొంగలు ఎంతలా బరి తెగిస్తున్నారంటే చెప్పటానికి కూడా మాటలు రావడం లేదు. దొంగతనమే లక్ష్యంగా పెట్టుకున్న వారు అడ్డు వస్తే హత్య చేయడానికి కూడా వెనకాడటం లేదు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, బట్ ప్రాణం పోతే తిరిగి రాదు. దొంగతనానికి వచ్చిన ఆ దొంగలను ప్రతిఘటించారని ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా 2 నిండు ప్రాణాలను గాల్లో కలిపేశారు ఆ దుర్మార్గులు. మెదక్ జిల్లా పైతర గ్రామంలో ఈ దారుణం దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో గ్రామం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. డబ్బు కోసం దొంగతనానికి వచ్చిన దుండగులు ప్రతిఘటిస్తే పారిపోవాల్సిన వారు ఎందుకు హత్యలు చేశారు? ఆ దంపతులను బంధించి దొంగతనం చేసినా కనీసం ప్రాణాలైనా మిగిలేవి. తల్లిదండ్రులు ఒకేసారి దొంగల చేత హత్య గురి కావడంతో కుటుంబ సభ్యులు రోదన వర్ణాతీతంగా మారింది. దొంగతనం చేయడమే నేరమైతే అందరితో ఆగకుండా హత్యలు చేసి జీవితంలో క్షమించడాన్ని నేరం చేసిన ఆ రాక్షసులకు ఏ శిక్ష వేసినా తక్కువే అవుతుంది. మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతెర గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించి బీరువా ధ్వంసం చేసి భార్య భర్తలను దారుణంగా హత్య చేశారు. భార్యను గృహంలోనే హత్య చేసిన దుండగులు భర్త వేరే చోట హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన 55 సంవత్సరాల లక్ష్మారెడ్డి, 52 సంవత్సరాల లక్ష్మమ్మ దంపతులను హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. భార్యను ఇంట్లోనే హత్య చేయగా భర్త లేకపోవడంతో గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టగా గేదెల షెడ్డులో భర్త దారుణ హత్యకు గురి కావడం పలువురిని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులను వెంటనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. మాది లింకాపూర్ గ్రామము, నర్సాపూర్ మండలం, మెదక్ జిల్లా. అయితే మేము నిన్న సాయంత్రము 4 గంటలకు ఇట్లా నాచారం టెంపుల్కి వెళ్ళినట్టు సత్యనారాయణ వ్రతం చెప్పించుకోవడానికి వెళ్ళినాము. అయితే మేము రాత్రి అక్కడ పడుకొని నిద్ర చేసి పొద్దున కథ చెప్పించుకోవడానికి పూజ కార్యక్రమం కూర్చున్నాము. మాకు విషయం తెలిసింది. అయితే మేము మధ్యంతరాలు లేకుండా అయ్యేదాకా ఆగినాక ఇక్కడ ఊరు గ్రామస్తులు చూసి ఇట్లా వాళ్ళు చెప్తే వాళ్ళు కొంతమంది కలిసి బయట నుండి మొత్తం లోపల మొత్తం చిందార చేసిరు. కానీ మేము ఇవ్వలేం పోలేము, వాళ్ళు కూడా పోకుండా బయట నుండి గేట్కు లాక్ చేసిరు. ఇప్పుడు పోలీసు శాఖకు వాళ్ళకి సమాచారం ఇచ్చినాము. కానిస్టేబుల్ వచ్చి లోపల అన్ని చూసుకున్నాడు. మొత్తం వందరగా మొత్తం 2 బీరువాలు, షాపులో కూడా మొత్తం సామాన్ అంతా వందర చేసిరు. డబ్బులు తీసుకెళ్ళిరు, బంగారము, వెండి అన్నీ ఎత్తుకెళ్ళిరు. మొత్తం సామాన్ అంతా బట్టలు కానీ ఏది కానీ పేపర్ల కాడికి వందర వేసి పడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడో ఇట్లా డోర్లు దగ్గరికి వేసి వెళ్ళిపోయారు. నవమాసాలు మోసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకి జన్మనిచ్చేది తల్లి అయితే, పుట్టిన బిడ్డను పెరిగి పెద్దయ్యే వరకు కంటికి రెప్పలా కాపాడుకునేవాడే తండ్రి. తన గుండెల్లో గుణపం దిగినా ఓర్చుకునే తండ్రి బిడ్డ కాలుకు ముళ్ళు కుచ్చుకున్నా తల్లడిల్లిపోతాడు. అదే తండ్రి గొప్పతనం. అలాంటి తండ్రి స్థానానికే మాయని మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడో కిరాతకుడు. భార్యపై అనుమానంతో తన 2 చిన్న పిల్లలను ఆటోలో సహా కాలువలో పడేసి వెళ్ళిపోయాడు. అదృష్టవశాత్తు కాలువలో నీరు లేకపోవడంతో బ్రతికిపోయారు. మీ కుటుంబంలో సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోండి. దానికి అనేక మార్గాలు ఉన్నాయి. అంతేగాని
ఏ పాపం తెలియని పసి బిడ్డలను వదిలించుకునే ప్రయత్నం చేయకండి. వారు రేపటి తరానికి దేశానికి ఉపయోగపడే భావి భారత పౌరులు. కర్నూలు జిల్లా కోడమూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లల్ని ఆటోలో భర్త కృష్ణ తన వెంట తీసుకెళ్లాడు. అయితే దారిలో పాలకుర్తి దగ్గర ఆటోతో సహా పిల్లలను కాల్వలో పడేసి తండ్రి పరారయ్యాడు. కాల్వలో నీరు లేకపోవడంతో పెద్ద పెను ప్రమాదం తప్పింది. కాల్వలో పిల్లల ఏడుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో పిల్లల్ని రక్షించారు. కాల్వలో పడేసిన ఆ కసాయి తండ్రి కోసం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. తాల్చిన నీళ్ళు తాగు. ఓకేనా? నిజునా తాల్చిన నీళ్ళు తాగు. ఓకేనా? బాలు దేశంలో కార్మిక చట్టాలు ఎన్ని ఉన్నా యాజమాన్యం మాత్రం చట్టాలను చుట్టాలుగా చేసుకొని ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఏ కంపెనీలోనైనా సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నిరుద్యోగులు ఉపాధి కోసం ఏ పని చేయడానికైనా సిద్ధం కావడంతో అదే అదునుగా భావించిన యాజమాన్యాలు ప్రమాదకర పనులు చేయించుకుంటున్నాయి. విశాఖలో ఇలాంటి దారుణ సంఘటనే చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి 2 కార్మికులు మృతి చెందారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నా ఇటు ప్రభుత్వాలు అటు యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి. పరిహారం పేరుతో కొంత డబ్బు చెల్లించి చేతులు దులుపుకుంటాయి. ఒక కుటుంబంలో వ్యక్తి మృతి చెందితే ఆ లోటు తీర్చడం, ఒక కార్మికుడు మరణిస్తే మరో కార్మికుడిని నియమించుకునేంత అంత ఈజీ కాదు. జీతం ఒకటే కాదు, జీవితం కాపాడాల్సిన బాధ్యత కూడా యాజమాన్యం మిమ్మల్నే మీ మీదే ఉన్నదన్న సంగతి మరొకండి. ఓకే 16 కదండి, 16 బాధ్యత. ఈరోజు కాకినాడలో 16 నెంబర్ బాధ్యని కొంచెం సైజు పెద్ద చేసుకోవడం కోసం వెల్డింగ్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ పనిలో భాగంగా యాక్చువల్ అయితే లాస్ట్ డే ఈరోజు. బ్యాడ్ లక్ ఏమిటంటే లాస్ట్ డే నాటి యాక్సిడెంట్ అవ్వడం నిజంగా బాధాకరమైన విషయమే. అందులో పనిచేస్తున్నటువంటి 2 వెల్డర్సు, అదేవిధంగా హెచ్ఎంఎస్ కార్మికుడు కూడా ప్రమాదానికి గురవడం జరిగింది. ఒకటొకటిన అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంఎస్ ప్రెసిడెంట్ గారు, సత్యబాబు గారు, సెక్రటరీ గారు, ఇతర కార్మిక నాయకులు అందరూ కూడా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. డిఎస్పీ గారు కూడా పర్యవేక్షణలో మొత్తం అంతా కూడా చూస్తున్నాం. ఇప్పటికీ బర్రెలు బాగా పూర్తిగా బర్రెలు అవటం వల్ల 2 మనుషులు చనిపోవడం జరిగింది.
ఇంకొక వ్యక్తి కూడా చాలా క్రిటికల్ పొజిషన్ అని అంటున్నారు డాక్టర్ గారు. ఏదైనప్పటికీ కూడా చాలా విచారకరమైన సంఘటన. తప్పకుండా కార్మిక సంఘాలు అదేవిధంగా ఇతర పెద్దలు అందరి సహకారంతో ఆ ముగ్గురు కుటుంబాలని కూడా ఆదుకోవడం జరుగుతుంది. అందులో ఒక అతనికైతే మనమన్న పెళ్ళి కూడా అయ్యింది, కొంచెం బాధాకరమైన విషయం. తప్పకుండా కుటుంబాలు ఆదుకుంటామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అంతేకాదు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి కూడా బాగా లేని కుటుంబాలు, పేద కుటుంబాలు కాబట్టి ఎంతో మంచి మనసున్న ముఖ్యమంత్రి గారు డిఫరెంట్గా హెల్ప్ చేస్తారని భావిస్తాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళకు కూడా సహాయం చేసే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఆ కుటుంబాలందరికీ కూడా మేము అందరం అండగా ఉంటాం, కార్మిక సంఘాలన్నీ కూడా అండగా ఉంటాయని ఈ సందర్భంగా అలా చెప్పి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు సుమారు 5:30 గంటల ప్రాంతంలో 16 బ్యాడ్జీ తయారు చేస్తున్న క్రమంలో గ్యాస్ ఓస్ పైప్ కట్ అవడం బట్టి, గ్యాస్ లీకేజ్ అవ్వడం బట్టి ప్రమాదవశత్తు ఫైర్ ఏర్పడి యాక్సిడెంట్ జరగడం జరిగింది. దానిలో భాగం ఇమీడియట్గా మా పోలీస్ సిబ్బంది 110 గారు సిబ్బంది, అక్కడ ఉన్న సిబ్బంది కూడా, అక్కడ ఉన్న హెచ్ఎంఎస్ సభ్యులు, తర్వాత కార్మిక సంఘాలంతా ఇమీడియట్గా జీజెక్కి తీసుకోవడం జరిగింది. ఒక వ్యక్తి తెలియక తప్పు చేస్తే దాన్ని కొంతవరకు సమర్థించవచ్చు. బట్ తప్పని తెలిసినా వారే తప్పు చేస్తే దాన్ని ఎవ్వడూ సమర్థించరు. కాసులకు కక్కుర్తి పడి పవిత్రమైన వైద్య వృత్తిని అపవిత్ర పాలు చేస్తున్నారు కొంతమంది వైద్యులు. లింగ నిర్ధారణ చేయడం, అబార్షన్ చేయడం పట్ల చట్ట విరుద్ధమైన పనులను తెలిసినా కూడా తమకు చెప్పేవారు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. భద్రాచలంలో ఓ ఆసుపత్రిలో యువతికి అబార్షన్ చేశారు వైద్యులు. వైద్యం విఘటించడంతో ఆ యువతి మృతి చెందింది. ఇక్కడ ఆ యువతికి 2 విధాలుగా అన్యాయం జరిగింది. ప్రేమ పేరుతో గర్భవతిని చేయడం, అబార్షన్ చేస్తూ వైద్యం విఘటించి మృతి చెందడం. నమ్మించి మోసం చేసి యువకుడిదా, లేక వైద్యం చేస్తూ ప్రాణం తీసిన డాక్టర్దా? ఏదైనప్పటికీ ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ యువతి మృతికి కారణమైన ఇద్దరిని కఠినంగా శిక్షించాలని మాత్రమే మనం కోరుకునేది. అమ్మాయిలు, అర్థమవుతుందా? ఇప్పటికైనా జాగ్రత్త పడండి. మాయ మాటలు విని పెళ్లికి ముందే ఎట్టి పరిస్థితుల్లో తొందరపడకండి. వాళ్ళు ఎక్కడున్నారు?
వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.